వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. భారతదేశం నుంచి ప్రపంచ స్థాయి నాయకులు తయారు కావాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. రాజకీయాలు, క్రీడలు, కళలు, మీడియా, ఆధ్యాత్మికం, బ్యూరోక్రసీ, వ్యాపారం సహా అన్ని రంగాల నుంచి ప్రపంచ స్థాయి లీడర్లు రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఢిల్లీలోని భారత మండపంలో స్కూల్ ఆఫ్ అల్టిమేట్ లీడర్షిప్ సోల్ సదస్సును ప్రారంభించిన ప్రధాని మోదీ ప్రపంచ సమస్యలు, అవసరాలను తీర్చే మేధస్సు కలిగిన నాయకులు తయారు కావాలని పేర్కొన్నారు. ప్రస్తుతం భారత్ ప్రపంచ శక్తి కేంద్రంగా అవతరిస్తుందని మోదీ చెప్పారు. ఈ ఒరవడిని మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లే శక్తి సామర్థ్యాలను నాయకులు అలవర్చుకోవాలని సూచించారు. ఈ మేరకు నాయకులను తయారు చేసే విషయంలో సోల్ గేమ్ చేంజర్గా నిలుస్తుందని ఆయన ఆకాంక్షించారు. ఒకప్పుడు మహారాష్ట్ర నుంచి విడిపోయిన గుజరాత్ ఎలాంటి వనరులు లేకుండా ఎలా అభివృద్ధి చెందుతుందని అనే ఆందోళన వ్యక్తమైందని మోదీ గుర్తు చేశారు. అయితే ఆ రాష్ట్రంలో ఉన్న నాయకుల కారణంగానే గుజరాత్ మంచి అభివృద్ధి సాధించిందని పేర్కొన్నారు. అన్ని రంగాల్లోనూ భారత్తో పాటు యావత్ ప్రపంచంలో తనదైన ముద్ర వేయగలిగిన లీడర్లు స్కూల్ ఆఫ్ అల్టిమేట్ లీడర్షిప్ నుంచి వస్తారని నాకు విశ్వాసం ఉంది. ఇక్కడ శిక్షణ తీసుకొని బయటకు వచ్చిన యువకులు రాజకీయాల్లోనూ కీలక పాత్ర పోషించవచ్చు. ఏ దేశమైనా అభివృద్ధి సాధించింది అంటే సహజంగా అందులోని సహజ వనరులు పాత్ర కీలకంగా ఉంటుంది. అంతకంటే ఎక్కువగా మానవ వనరుల పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ సదస్సులో భూటాన్ ప్రధాని దాషో షెరింగ్ తోబ్గే కూడా పాల్గొన్నారు. సోల్ అనేది నరేంద్ర మోదీకి వచ్చిన కళాత్మక ఆలోచన అని తోబ్గే అభివర్ణించారు. భారతదేశానికి సేవ చేయడానికి అనుగుణంగా యువతను శక్తివంతం చేయడంలో మోదీకున్న అచంచలమైన నిబద్ధతకు ఇది నిదర్శనమని పేర్కొన్నారు. మోదీని తన గురువు, అన్నయ్యగా తోబ్గే పేర్కొన్నారు. ఆయనను కలిసినప్పుడు ప్రజా సేవకుడిగా మరింత కష్టపడి పనిచేయడానికి తనకు ప్రేరణ లభిస్తుందని అన్నారు. ప్రధాని మోదీ నా అన్నయ్య. మిమ్మల్ని కలిసే అవకాశం వచ్చిన ప్రతిసారి నేను ఆనందంతో ఉప్పొంగిపోతాను. మీరు నాకు గురువు. మిమ్మల్ని కలిసి ప్రతిసారి ప్రజా సేవకుడిగా మరింత కష్టపడి పనిచేయడానికి నేను ప్రేరణ పొందుతాను.